నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ పోలీస్ విభాగాల నిఘా. పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి. అష్టలక్ష్మి ఆలయంలో మోహిని ఏకాదశి వేళ అనంత శయన దీక్షితులు సరస్వతి దంపతులకు దంపతి పూజ. దాసకుటి ఆశ్రమంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన లక్షమలల అర్చన, శ్రీ వాల్మీకి రామాయణ యజ్ఞం. వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యతో తుదిశ్వాస విడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబ సభ్యులకు హెచ్సివి ఛానల్ చైర్మన్ కరణం వెంకటేశ్వరరావు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోమవారం తెనాలి నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ వెళ్లిన హెచ్సివి సంస్థ చైర్మన్ కరణం వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, హెచ్సివి న్యూస్ ఇన్ఛార్జ్ చొప్ర సుధాకర్లు జూబ్లీ హిల్స్లోని నాదెండ్ల భాస్కరరావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా నాదెండ్ల భాస్కరరావు చిత్రపటం చెంత పువ్వులుంచి ఘన నివాళులర్పించారు. అనంతరం భాస్కరరావు చిన్న కుమారుడు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ కి ఎటువంటి కొరత లేదని, ఫాల్తూ ప్రచారాలు నమ్మవద్దని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెనాలి మండలంలోని అన్ని బంకుల దగ్గర రెవెన్యూ పోలీసు అధికారులతో పెట్రోల్ డీజిల్ కొరతను అధిగమించే చర్యలు చేపడుతున్నట్లు సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి తెలిపారు. ఆదివారం సాయంత్రం నుండి డీజిల్ కొరత అంశం పెట్రోల్ బంకుల దగ్గర కలకలం రేపిన నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఆయా జిల్లా కలెక్టర్లతో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వాస్తవ పరిస్థితులు వివరిస్తూ తగు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సోమవారం పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాస్తవ పరిస్థితులపై అధికారులు ఆరా తీశారు. పెట్రోల్ బంకుల్లో జీరో నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి మాట్లాడుతూ వాస్తవంగా పెట్రోల్ డీజిల్ కొరత లేదని, ఆయా కంపెనీలకు డీడీలు చెల్లించిన వారికి డీజిల్ సరఫరా అవుతోందని, ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర రెవెన్యూ పోలీస్ సిబ్బందిని ఉంచి విక్రయాలు సక్రమంగా జరిగేలా చూస్తున్నట్లుగా తెలిపారు. వినియోగదారులు కూడా అపోహలు పెంచుకోవద్దన్నారు. వినియోగదారుల రోజువారీ అవసరాల మేరకు తీసుకోవాలని, డీజిల్ దొరకదనే భావన నిల్వ చేయాలని చూడవద్దని. ఇక మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెనాలి మండలంలో 20 పెట్రోల్ బంకులు ఉన్నట్లు తెలిపారు. బీపీసీఎల్ 7, హెచ్పీసీఎల్ 4, ఐఓసీఎల్ 7, నయ్యారా 1, రిలయన్స్ 1 బంకులున్నాయని, డీడీలు చెల్లించిన వారికి సాయంత్రంలోగా బంకులకు 7 లోడులు డీజిల్ వస్తుందన్నారు. అనవసరమైన అపోహలతో డీజిల్, పెట్రోల్ నిల్వ చేసే ఆలోచన విరమించుకుని ఎంతవరకు అవసరమో అంతే తీసుకోవాలన్నారు. పెట్రోల్ బంకుల తనిఖీలు రెవెన్యూ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ కొరత ఉందనేసి జనాలందరూ ప్యానిక్ అవుతున్నారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఫ్యాక్ట్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంక్స్ పైన తనిఖీ చేస్తున్నాము. ఎక్కడైతే గ్రౌండ్లో జీరో ఉండిందో అక్కడ వాళ్ళకి డబ్బులు కట్టారా, ఎప్పుడు వస్తుంది వాళ్ళ స్టాక్స్ అనేది వెరిఫై చేసుకొని అవసరమైతే ఆ ఆఫీసర్స్తో కూడా మాట్లాడుతున్నాండి, సప్లై ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళు డబ్బులు కట్టి ఉంటే ఇమీడియట్గా ఇక్కడ మనకి మన స్టాక్ తెప్పించేస్తాము. ఎవరు కూడా ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత అవసరమైతే అంతే తీసుకోండి. ఫ్యూచర్ కోసం నిలవబెట్టుకోవడాలు, డబ్బాలు పట్టుకోవడాలు అలాంటివి చేయకండి. ఎందుకంటే అది కృత్రిమంగా కొరత ఏర్పాటు చేయడం అవుతుంది అవసరం లేని ముందే పెట్టుకోవడం వల్ల. అలా అవసరం లేకుండా ముందు పెట్టినా కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. ఇళ్లలో ఎక్కడైనా ఏదైనా అంటువాడి ఇన్సిడెంట్ జరిగితే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ఎంత అవసరమైతే అంతే తీసుకుని వెళ్ళండి. ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సాఫీగా వాళ్ళ వెహికల్స్ రోజువారీ కార్యక్రమాలు జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది స్టాక్ ఇచ్చేందుకు. కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి మనం ఈ విషయాల్ని పత్రిక అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా మీ అందరికీ కూడా చేరవేస్తారు. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే సంబంధిత మండల రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారు, వారి దగ్గరికి వచ్చి వారి కనుక విషయం చెప్పినట్లయితే ఎక్కడ ఇష్యూ వచ్చిందో చూసుకొని వారు వెంటనే రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2-3 రోజులు ఇదంతా కూడా సర్దుకుంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. శనివారం నైట్ నుంచి సమస్య వచ్చింది, ఉన్న పలంగా ఒక్కసారిగా ఎందుకు ఇంత టైట్ అయింది? ఇదేనండి, అనవసరమైనటువంటి సోషల్ మీడియాలో ప్రోపగండా అవడం వల్ల దొరకదేమో అన్న ఉద్దేశంతో ముందుగానే ప్రజలు వచ్చి కొట్టించుకుని వెళ్ళడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందండి. అందుకే మేము చెప్తున్నాము, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో దొరకదేమో అని ముందుగానే క్యాన్లు నింపుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చేయకూడదు అలాగా. అందుకోసమనే ఇది ఏర్పడిందండి. అది జరగకుండా ఉండడం కోసమే మనం ఇక్కడ ఈరోజు అన్ని పెట్రోల్ బంక్స్ ఇన్స్పెక్ట్ చేసి సంబంధిత
ఓనర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. మనకి నిన్న మధ్యాహ్నం నుంచి మన తెనాలి మండలంలో డీజిల్ కొరత ఉంది అనే విషయంలో పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారని రాత్రి మన జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అండ్ పోలీస్ టీముల్ని వేయమని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మన రెవెన్యూ అండ్ పోలీస్ సిబ్బందితో మనకి తెనాలి మండలంలో 20 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అందులో బీపీసీఎల్ 7 ఉన్నాయి, హెచ్పీసీఎల్ 4, ఐఓసీఎల్ 7, నయారా అండ్ రిలయన్స్ ఒక్కొక్కటి బంకులు ఉన్నాయి. మొత్తం 20 బంకులు ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ 20 బంకుల్లో కూడా మన వాళ్ళు అంతా డీడీలు కట్టి ఉన్నారు. ఇప్పటికే 3 బంకుల్లోకి బీపీసీఎల్ నందివెలుగు వచ్చేసింది. అట్లాగే ఐఓసీఎల్లో కూడా 2 వచ్చేసాయి. గజలక్ష్మి అండ్ ఎడ్లింగయ్య బంకులకు వచ్చింది ఆయిల్. ఎవరు ప్యానిక్ అవ్వబాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా ఇంకొక 1 డేలో సర్దుకుంటుంది. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే దొరకదు డీజిల్ అని చెప్పే ఉద్దేశంతో అవసరమైన దానికంటే ఎక్కువ కొట్టించుకోవడం, నిల్వ చేసుకోవడం అలాంటివి చేయకండి. అది ఒక విధంగా కూడా ప్రమాదానికి కూడా దారితీసే అవకాశం ఉంది. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మా గౌరవనీయులైన మంత్రివర్యులు గారు కూడా సూచించారు. అందులో భాగంగానే ఈరోజు అన్ని పెట్రోల్ బంక్స్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవరైతే జీరో ఉంది అని చెప్తున్నారో వాటిని తనిఖీ చేసి ఒకవేళ కనుక వారు కావాలనే విల్ఫుల్గా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే ఒప్పుకునేదైతే లేదు. దానికి తగిన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందవద్దు. నేను పత్రికాముఖంగా మీడియా వారి ద్వారా కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అనవసరమైన ఫాల్స్గా దుష్ప్రచారాలు కూడా చేయవద్దు. లభ్యం కావట్లేదని ముందు ఆ భయంతో ఎక్కువగా ఉంటున్నారు. దయచేసి అట్లా వద్దు. ప్రథమ ప్రాధాన్యం రైతులకు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అంబులెన్సులు, గవర్నమెంట్ వెహికల్స్కి ఇవేవి ఎక్కడ ఎటువంటి రెగ్యులర్ జనజీవనానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అనుక్షణం మేము సిబ్బంది అప్రమత్తంగా ఉన్నాం. ఈరోజు మన జాయింట్ కలెక్టర్ గారి బృందం అక్కడ కార్పొరేషన్లో ఉన్నారు. మధ్యాహ్నం కల్లా సుమారుగా 7 లోడ్లు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రంకి అంతా సర్దుమణుగుతుంది. వైశాఖ మాస శుక్లపక్ష ఏకాదశికి ఎంతో విశిష్టత ఉందని విష్ణుమూర్తి మోహిని అవతారంలో దేవతలకు అమృతాన్ని పంచిన ఏకాదశి మోహిని ఏకాదశిగా విశేష పూజలు చేయటం ఆనవాయితీగా వస్తున్నట్లు వైఖానస పండితులు మేడూరి శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో సోమవారం మోహిని ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చక స్వామి నల్లూరి శ్రీనివాస చక్రవర్తి పద్మజ దంపతులు ఏకాదశి వ్రత దీక్ష ఉద్వాసన పూజల నేపథ్యంలో దంపతి పూజ వేద మంత్రాల నడుమ నిర్వహించి ఉద్వాసన పలికారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం మిరాసి అర్చకులు కంకణ భట్టు ఆగమ సలహాదారు అర్చకం అనంతశయన దీక్షితులు సరస్వతి దంపతులకు కోలాట భజనలతో వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీనివాస చక్రవర్తి పద్మజ దంపతులు శాస్త్రోక్తంగా దంపతి పాద పూజ చేశారు. అనంతరం అనంతశయన దీక్షితులను శ్రీనివాస సేవాపరాయణ పేరుతో ఘనంగా సత్కరించారు. విశిష్టమైన ఆధ్యాత్మిక వేడుక ప్రాధాన్యతను వైఖానస పండితులు మేడూరు శ్రీనివాసమూర్తి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఖానస పండితులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. ఏనాడో పూర్వజన్మ సుకృతంలో తిరుమల తిరుపతి దేవస్థాన అర్చక కైంకర్య మిరాసి వంశంలో పుట్టడమే నా యొక్క అదృష్టం. ఇక్కడ తెనాలి, అక్కడ తిరుపతి చాలా అవినాభావ సంబంధం ఉంది. 40 ఏళ్లకు ముందు మా తండ్రి గారైన రామస్వామి దీక్షితుల వారికి ఇదే తెనాలి గ్రామంలో ఆనాటి రామాచార్యుల వారు, రంగనాథాచార్యుల వారు, అనేక మంది ప్రముఖులు మా తండ్రి గారికి ఇక్కడ సన్మానం జరిపి భారత అర్చక రత్న అనే బిరుదునిచ్చి ఇక్కడ జరిగింది. తదుపరి ఏ జన్మ పూర్వజన్మ సుకృతమో ఆ స్వామి వారి దగ్గర నిరంతరం కైంకర్యం చేయడమే నాకు ప్రథమంగా భావిస్తాను. నాకు పదవులు అనవసరం, ప్రధానార్చకులు వద్దు, దేవుడి కైంకర్యం ఒకటే కావాలని కోరుకునే వాళ్ళు నేను మొదటి వాడిని. నిరంతరం స్వామి వారి సేవ చేయడమే నా ధర్మము, కర్తవ్యము. ఇలాగే నా జీవితము 70 సంవత్సరములు, 40 సంవత్సరములు నిర్విఘ్నంగా తిరుమలలో శ్రీవారి కైంకర్యములు అన్నీ చేసినాను. అభిషేక కైంకర్యం అనే ముఖ్యమైన కైంకర్యము, స్వామివారికి ప్రీతిపాత్రమైన కైంకర్యం కూడా నాకు తెలిసి 10-11 సార్లు చేసి ఉన్నాను. భగవంతుడు అందరివాడు, గోవిందుడు అందరివాడు. ఎవరు చేసుకున్న పుణ్యం ప్రకారం వాళ్లకు
తప్పక వారి కోరికలు నెరవేరుస్తాడు. పాండిత్యంలో అటు ఆగమంలో సాహిత్య పరంగా కానీ వేద పారాయణ విషయాల్లో కానీ అన్నింటిలో కూడా బాగా నిష్ణాతులైనటువంటి వారు, సంఘానికి సేవ చేసేటువంటి వారు, దైవిక చింతనలో ఉండి వేద పారాయణలో ఉంటూనే వేదంలో అభ్యసన ఉచితంగా వేద అభ్యసన నేర్పించినటువంటి వారు, అలాగే అర్చకరయ్యే వృత్తిలో ఉండి అధ్యాపకులుగా ఉండి ఆగమ శాస్త్రాలను 10 మందికి పంచబెడుతూ ధార్మిక విషయాలలో సమాజానికి ఎంతో అనేక విషయాలను తెలియజేస్తున్నటువంటి వారు. ఇలాంటి వారిని 60 సంవత్సరాలు నిండినటువంటి వారిని ఎంపిక చేసుకుని ఇంతవరకు కూడా ఆయా దంపతులకు పాద పూజ చేసి సత్కరించి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్షాలను పొందినటువంటి దంపతులు వారిద్దరు కూడా. ఈ రోజున 25వ ఏకాదశి రోజు, ఈ రోజున ఇది ఉద్వాసన కార్యక్రమం ముగింపు అనడం కాదు. ఈ ఏకాదశి కార్యక్రమం ఉద్వాసన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ రోజునే ప్రత్యేకంగా ఏమిటి అంటే అన్ని ఏకాదశుల్లోకి కూడా ఈ రోజు ఏకాదశి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి రోజు. అంతేకాకుండా ఈ రోజున ఏకాదశి సోమవారం నాడు వచ్చింది. అంటే హరికర తత్వంతో ఇవిడీకృతమై ఉన్నటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి పేరు మోహిని ఏకాదశి. దాసకుటి ఆశ్రమంలో 69వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చనోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. మండలంలోని అంగలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసకుటి ఆశ్రమం నందు ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన 69వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చనోత్సవాలు, లక్ష మల్లెల పూజ, సంపూర్ణ వాల్మీకి రామాయణ మహాయజ్ఞం, అశేష భక్త సందోహంతో విశేషంగా నిర్వహించిన కార్యక్రమాలు సోమవారం నిర్వహించిన మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. కార్యక్రమాల విశిష్టతను శ్రీ సీతారామదాస స్వామి మీడియాకు వివరించారు. 69 సంవత్సరాల క్రితం దాస శేష స్వామి ప్రారంభించిన లక్ష మల్లెల పూజ, సంపూర్ణ వాల్మీకి రామాయణ మహాయజ్ఞం ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతున్నట్లు తెలిపారు. శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠమైన దాసకుటి ఆశ్రమ విశిష్టతను వివరించారు. విశేషంగా భక్తులు పాల్గొని కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు గత 69 సంవత్సరాల క్రితం శ్రీ దాసయ్య స్వామి వారిచే ప్రారంభింపబడిన శ్రీ సీతారాముల వారి లక్ష మల్లెపూల పూజ 69 సంవత్సరము ఈరోజు పూర్ణాహుతితో పూర్తవుతుంది. అంతర్భాగంగా రామాయణం, వాల్మీకి రామాయణం బాలాకాండ నుంచి యుద్ధకాండలో పట్టాభిషేకం వరకు జరుగుతుంది. ఇప్పుడే అయింది, ఇప్పుడు పూర్ణాహుతి జరుగుతుంది. చాలా విశేషము. గత 4 సంవత్సరాలు వరుసగా జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు తీరుతున్నాయి. వివాహాలు కావాల్సిన వివాహాలు అయినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, ఆరోగ్యాలు వచ్చినాయి. మీరందరూ వచ్చి మీ కోరికలు తీర్చుకోవాల్సింది కోరుతున్నాం. జై శ్రీరామ్. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 3 అర్జీలు వచ్చాయి. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయ అధికారి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీలు స్వీకరించారు. డివిజన్ స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న గ్రీవెన్స్ కార్యక్రమంలో రెవెన్యూ విభాగానికి 1, మున్సిపల్ విభాగానికి 2 అర్జీలు, మొత్తం 3 అర్జీలు స్వీకరించారు. అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కొత్తపేట మహిళా మండలి నందు గల మహిళా బాలల గ్రంథాలయంలో విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి కడియాల సుజాత పేర్కొన్నారు. సోమవారం కొత్తపేటలోని బాలల మహిళా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి కడియాల సుజాత వేసవి శిబిరం ఆవశ్యకతను వివరించారు. ఈ శిబిరంలో అపార అనుభవం కలిగిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పసుపులెట్టి చిరంజీవి పర్యవేక్షణలో నిర్వహించే కార్యక్రమంలో స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామర్, హ్యాండ్ రైటింగ్ నందు చక్కటి శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. అదేవిధంగా పార్థసారథి పర్యవేక్షణలో హిందీ తరగతులు కూడా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేకుండా ఈ నెల 28వ తేదీ నుండి 45 రోజుల పాటు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించే శిక్షణ తరగతుల్లో పాల్గొనే సువర్ణ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుని కెరీర్ ను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9381067237 చరవాణి నంబర్లో సంప్రదించవలసిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా సంస్థ ఆధ్వర్యంలో
మహిళా బాలల గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులను 28/4/2026 నుంచి 6/6/2026 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా తరగతులను ప్రతి ఒక్క విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తోందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో సోమవారం వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి ఎస్సీ కాలనీలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సైడ్ డ్రైన్, 4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ పోషణ పక్వాడా కార్యక్రమంలో పాల్గొని బాలల ఆరోగ్యం, సమతుల్య పోషణ, మహిళల సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, ఎంపీపీ రాపల నరేంద్ర, మండల కూటమి నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, సరణగిరి రాజేంద్ర ప్రసాద్, యలమంచిలి బాజీ, అమ్మిశెట్టి కిషోర్, కొడాలి నాగయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్కూల్స్ లో, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులతో పాటుగా వారికి ఎంత బాధ్యత ఉందో పిల్లల్ని పెంచడంలో కానీ, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడంలో కానీ, మీకు బాలింతలకు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ, పుట్టిన చిన్నారులకి ప్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే దానిలో మీకు అంతకంటే బాధ్యత ఎక్కువ ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీరు కూడా అదే బాధ్యతతో పనిచేస్తున్నారని కూడా అనుకుంటా ఉన్నాను. ఈరోజు వచ్చినటువంటి ఆహారపు అలవాట్లు చాలా రకరకాలుగా, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లో మరి ఇప్పటి నుంచే పిల్లలకి పాత రోజుల్లో ఏవైతే పెట్టేవాళ్ళో అటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అందించడానికి, అవి తయారు చేయడానికి తల్లులతో పాటు తండ్రులు కూడా ట్రైన్ అయ్యే విధంగా కార్యక్రమాలు తీసుకున్నామని మీరు చెప్పారు. సూపర్ డాడీ అని చెప్పి ఒకతను కూడా పరిచయం చేశారు. తండ్రులు కూడా, తల్లులతో పాటు తండ్రులు కూడా ఏ విధంగా బాధ్యత తీసుకొని పిల్లల్ని పైకి తీసుకొచ్చే విధానంలో వారి బాధ్యతలు మెలగాలనేది కూడా ఈ అంగన్వాడీ వ్యవస్థ ద్వారా మీరు తీసుకెళ్తున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. దీన్ని ప్రత్యేకంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అంగన్వాడీలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, ఇక్కడికి వచ్చే చిన్నారులందరూ కూడా, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, బాలింతలు కానీ సమాజంలో ఆర్థికంగా పూర్తి స్థాయిలో స్తోమత కలిగినటువంటి వాళ్ళు కాదు. చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు, మధ్యతరగతికి ఇంకా దిగువ మధ్యతరగతి స్థాయిలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వారి మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు కానీ, పెడుతున్నటువంటి శ్రద్ధను కానీ మీరు కింద స్థాయి దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత అంగన్వాడీ వ్యవస్థ మీద ఉంది. మీరు సంపూర్ణంగా ఈ కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన, ఆకాంక్ష. దానికి అనుగుణంగా పనిచేస్తారు. మన నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాలని మీరు సమర్థవంతంగా నడపడంలో ఒక మంచి పేరు చేస్తారని కూడా నేను ఆశిస్తా ఉన్నా. స్థానిక చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలను అస్సాంకు చెందిన ఆరోగ్య వైద్య విభాగ బృందం సభ్యులు సోమవారం పరిశీలించారు. అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవల తీరుపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు. అస్సాం మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విభాగంలోని వైద్యాధికారుల బృందం సోమవారం స్థానిక చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయా విభాగాల ద్వారా రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. తెనాలి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఆధ్వర్యంలో వైద్యశాలలోని వివిధ విభాగాల ద్వారా అందించే వైద్య సేవలను వివరించారు. Hospital as a district hospital, it is an excellent work they are doing. So we are very pleased to observe all the provisions that they have made for the healthcare for the healthcare of the public, and everything is arranged so well and it is as per the protocols. We are immensely happy to be here. ఈరోజు మన హాస్పిటల్ని అబ్జర్వ్ చేయడానికి అస్సాం స్టేట్ నుంచి అస్సాం మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఒక టీం వచ్చున్నారు. వారు మన హాస్పిటల్ అంతా ఇన్స్పెక్ట్ చేశారు. ఓపీస్, ఆల్ వార్డ్స్
మన దగ్గర అందుతున్న సేవల గురించి అండ్ సర్వీసెస్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, అండ్ మనం ఎంక్వాస్ 2 times సర్టిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎంక్వాస్ నామ్స్ ప్రకారం ఇక్కడ సర్వీసెస్ అందుతున్నాయా లేదా అనే దానికోసం అబ్జర్వేషన్కి వచ్చారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ సేవలను కొనసాగిస్తున్న నేపథ్యంలో మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ సేవలు నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ లో ఈ నెల 18వ తేదీన మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ప్రతిరోజు చల్లని రక్షిత మంచినీటిని విధిగా పంపిణీ చేస్తున్నారు. సోమవారం విశ్రాంత ఉపాధ్యాయులు ఎండ్రపాటి చింపయ్య వితరణతో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. మువ్వా సత్యనారాయణ కార్యక్రమ కార్యాచరణను వివరించారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండ్రపాటి జయలక్ష్మి, భూపతి సాయిబాబు, గరికపాటి రేణుకయ్య, ధోని వెంకట సుబ్బారావు, వెనుగళ్ల ప్రసాద్, నాగభూషణం, జట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఈరోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. మా పోయిన 18వ తారీఖు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చల్లటి వాటర్ కూలర్ ద్వారా చలివేంద్రంలో మంచినీళ్ళు సప్లై చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చెంపయ్య మాస్టర్ గారు మజ్జిగ వాళ్ళ నాయనమ్మ గారి జ్ఞాపకార్థం మజ్జిగ పంపిణీ చేస్తానన్నారు. ఈరోజు ఇక్కడ మా చలివేంద్రంలో వారు మజ్జిగ పంపిణీ చేసినందుకు వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతిరోజు మామూలుగా మే, జూన్ నెల వరకు కూడా ఈ కార్యక్రమం ఈ విధంగానే జరుగుతుంది. అందరికీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. వైశాఖ శుక్ల ఏకాదశి విశిష్టతా క్రమంలో శ్రీ భూసమేత శ్రీ చెన్నకేశవ స్వామి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో సోమవారం మోహిని ఏకాదశి పర్వదినాన ఉదయం 7:30 గంటలకు శ్రీ చెన్నకేశవుని మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుండి కిరీటం వరకు స్వామివారి ప్రతి అంగాన్ని తాకుతూ 40 నిమిషాలకు పైగా సూర్య భగవానుడు కేశవును స్పృశించాడు. ఈ సుందర అనుభూతిని కలిగించే దృశ్యాన్ని భక్తులు చూసి ధరించారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా స్వామివారిపై సూర్యకిరణాలు పడుతుంటాయని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి సూర్యాష్టకం, పంచసూక్తములను పఠించి సూర్య నమస్కారాలు చేశారు. యుద్ధం నెపంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడటమే కాకుండా మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం దుగ్గిరాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. యుద్ధం నేపంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడడమే కాకుండా ములిగే నక్క మీద తాటిపండు పడినట్లు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రణాళికాత్మకంగా ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో బంకుల్లో పెట్రోలు, డీజిల్ లేక వాహనదారులు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు డీజిల్ కోసం జిల్లా అంతటా ఇబ్బంది పడుతుంటే జిల్లా యంత్రాంగం మాత్రం ఎలాంటి కొరత లేదని లెక్కలు చెప్పడం విడ్డూరంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు విభాగాల నిఘా. పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి. అష్టలక్ష్మి ఆలయంలో మోహిని ఏకాదశి వేళ అనంత శయన దీక్షితులు సరస్వతి దంపతులకు దంపతి పూజ. దాసకుటి ఆశ్రమంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన లక్షమలల అర్చన, శ్రీ వాల్మీకి రామాయణ యజ్ఞం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.